అరుదైన ముఖ సమస్య నుంచి ఓ యువకుడికి హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్స్ విముక్తి కల్పించింది. ముఖంలో కొవ్వు కణజాలం వ్యాపించడం అనేది 10 లక్షల మందిలో ఒకరికి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పుట్టుకతో వచ్చిన వ్యాధితో బాధపడుతున్న 20 ఏళ్ల యువకుడికి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బిఆర్ఎన్ పద్మిని ఆధ్వర్యంలోని వైద్య బృందం ఫేషియల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా ఆపరేషన్ విజయవంతం చేసింది. And if you look at the left side of the face, it is completely perfectly all right. Encourage all of you to have a look around in the facility as well. ఈ బాబు మా దగ్గరికి వచ్చేటప్పటికి ఫేస్ అనేది ఎసిమెట్రిక్ గా ఉండడం, రైట్ సైడ్ ఎక్కువగా గ్రోత్ ఉండడం, లెఫ్ట్ సైడ్ నార్మల్ గా ఉండడం, అండ్ మౌత్ అనేది కార్నర్ ఆఫ్ మౌత్ డ్రూపీగా ఉంది. అండ్ స్కూల్లో చాలా వరకు మనకి వేరే పిల్లలు పీర్ ప్రెషర్ ఎక్కువ ఉంది, పిల్లలు వేరే వాళ్ళు ఎగిరించడం, అందరు అడగడంతో తను మామూలు నార్మల్ సోషల్ లైఫ్ అనేది లీడ్ చేయలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఈ సర్జరీ వల్ల ఏంటి అంటే తనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్, సోషల్ లైఫ్ కానివ్వండి, తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, తన ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే ఫేస్ మనం టైట్ గా మౌత్ ని క్లోజ్ చేయడానికి, లేదంటే అసలు అవి యూజ్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం కరెక్ట్ చేయగలం. 3 years లో సర్జరీ చేయించాను. సర్జరీ అంటే మామూలుగా ఫ్యాట్ తీసేయించేది, ఇది గ్రోయింగ్ అవుతుందని ఇప్పటివరకు చెప్పాల. అయితే నేను ఒకసారి మేడం గారి సర్జరీస్ కొన్ని చూశాను, ఆన్లైన్ చూసి కన్సల్టింగ్ కోసం వచ్చాను. మేడం నాకు 100% అష్యూరెన్స్ ఇది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, కేర్ఫుల్గా తీసుకున్నది మేడం, 100% షూర్గా చేసింది. అందులో స్టార్ హాస్పిటల్ వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అందులో వాళ్ళకు సర్జరీ కూడా తక్కువ ధరలో అయిపోయింది.